అందరికీ నమస్కారం. నిన్న కొండా సురేఖ గారి కూతురు కొండా సుస్మిత గారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ 10 ఏళ్ల అవినీతి పార్టీ పైన ప్రభుత్వం పైన పోరాడి కాంగ్రెస్ ప్రజాపాలనను ఏర్పాటు చేసి ఆ ప్రజాపాలనలో ఒక బీసీ మహిళకు మంత్రిగా అవకాశం ఇచ్చి తెలంగాణలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేసి తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసి తెలంగాణలో రాష్ట్రంలో ఒక నూతన ఉత్తేజాన్ని నింపుతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన కొండా సుస్మిత గారు తన స్థాయికి మించి మాట్లాడే ప్రయత్నం చేశారు. నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. రామ్ గోపాల్ వర్మ సినిమాలో సుస్మిత డైలాగులు నడుస్తాయేమో కానీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సుస్మిత డైలాగులు కానీ నడవని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. 3 పార్టీలు మారొచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ గుండెల్లో పెట్టుకొని మంత్రిగా ఎమ్మెల్యేని చేసి మంత్రిగా అవకాశాలు ఇచ్చిన విషయాన్ని సుస్మిత గారు మర్చిపోవద్దని కూడా నేను హితవు పలుకుతా ఉన్నాను. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరకాల నియోజకవర్గమో లేకపోతే వరంగల్లో ఏదేమైనా ఇవన్నీ కూడా ప్రజలు ఓట్లేస్తే గెలిచే స్థానాలు తప్ప తనకు తానే ఎస్టేట్గా రాసుకొని నేను ఎమ్మెల్యే నేను అని రాసుకుంటే కాలేరనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ కాంగ్రెస్ పార్టీలో కష్టపడితేనే నాయకులు అవుతారు, కానీ స్క్రిప్ట్లు రాసుకొని వచ్చి డైలాగులు రాసుకుంటే కాంగ్రెస్ పార్టీలో నాయకులు కాలేరనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ తన స్థాయికి మించి మాటలు బంద్ చేసుకోవాలి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజల మనిషినే, ప్రజల మద్దతుతోని పోరాడి ఇవాళ తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి నాయకుడు. ఇలాంటి పిల్లకాయ మాటలు బంద్ చేసుకొని తన స్థాయికి మించిన మాటలు బంద్ చేసుకోవాలని కూడా హితవు పలుకుతా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీలో కష్టపడే ప్రతి కార్యకర్తకు గౌరవం ఉంటుంది, కష్టపడే ప్రతి నాయకుడికి గౌరవించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ గొప్ప పార్టీ, అనేక మంది నాయకులను తయారు చేసి ఈ దేశానికి రాష్ట్రానికి అందించినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. ఇలాంటి తన స్థాయికి మించి రాజకీయ పరిజ్ఞానం లేని సుస్మిత గారు ఫస్ట్ తన పరిజ్ఞానాన్ని మైండ్ మెచ్యూరిటీని పెంచుకోవాల్సిన అవసరం సుస్మిత గారికి ఉందని కూడా హితవు పలుకుతూ ఇలాంటి చిల్లర మాటలు బంద్ చేసుకోవాలని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ, నమస్తే.